బంగారు బల్లి. దీనినే గోల్డెన్ గీకో అంటారు. ఇదొచ్చేసి 100 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని అనుకున్నారనమాట. బట్ 1985లో దీనినైతే తిరుపతి కొండల్లో కనుక్కున్నారు. దీనికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? ఇది నార్మల్‌గా గోధుమ రంగులో ఉంటుంది. బట్ ఇది మేట్ అయ్యే సమయానికొచ్చేసరికి మేల్స్ అన్ని బంగారు రంగులోకి మారతాయన్నమాట. అంటే ఫీమేల్స్‌ని అట్రాక్ట్ జేయడానికి. అండ్ ఫీమేల్స్ వచ్చేసి మొత్తం 300కు పైగా గుడ్లనైతే పెడతాయన్నమాట. ఈ గుడ్లనేటివి ఒక బండరాయికి రివర్స్‌లో పెడతాయన్నమాట గుడ్లనైతే. ఇవి సాధారణంగా ఇట్లాంటి పెద్ద పెద్ద బండరాళ్ళల్లో, గుహల్లో ఇట్లాంటి తేమ ఉండే ప్లేస్‌లలోనే జీవిస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి కాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్యాడ్‌లు ఉండి ఒక బండరాయికి అతుక్కోవడానికి ఉన్నట్లు ఒక మ్యాగ్నెట్ టైప్ ఉంటాయన్నమాట. ఈ బల్లినైతే నేను ఈస్టర్న్ ఘాట్స్‌కి ట్రిప్‌కి వెళ్ళినప్పుడు చూసాను. అండ్ ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో మాత్రమే కనిపిస్తది ఈ గోల్డెన్ గెకో అనేది. గోల్డెన్ గెకోకి కాంచి వరదరాజ స్వామి ఆలయంలో ఉన్నటువంటి బంగారు బల్లి విగ్రహానికి ఏదో సంబంధం ఉందని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు ఈ బల్లి కనిపిస్తే దీన్ని పట్టుకోవడం గాని, తీసుకొచ్చుకోవడం గాని అలాంటివి చేయకూడదు. ఎందుకంటే భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ 1 జాతిగా నమోదు చేశారు. అంటే ఒక పులితో సమానంగా. ఇలాంటి మరిన్ని వైల్డ్ లైఫ్ క్రియేచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన లక్కీ వైల్డ్ లైఫ్స్ అయితే ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.